ఈ రోజు నుంచి నువ్వెక్కడికి వెళుతున్నా సరే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటారు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు గనక. ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ లోక సంబంధమైన పాపము అంటకుండా ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకుంటారో వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టేవాడుగా కాదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. మీరు 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హల్లెలూయా. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దేవుడు దావీదును కాపాడుతున్నాడట. కంటికి రెప్పలా దావీదుని దేవుడు కాపాడుకున్నారట. ఈరోజు నువ్వు కూడా దావీదు వలె దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు అడుగు వేసినట్టయితే గనక నువ్వెక్కడికి వెళ్ళినా ఆనాడు దావీదును కాపాడినట్టుగా తన బిడ్డవైన నిన్ను దేవుడు కాపాడుతారు.